Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. కరీంనగర్ నగర ప్రథమ పౌరుడు మేయర్ సునీల్రావు గారు చేసిన ఈరోజు ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగిన సమీక్షా సమావేశం రాష్ట్ర మంత్రివర్యులు వారి రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వారు జిల్లా మంత్రి కాదు, వాళ్ళు రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పొన్నం ప్రభాకర్ ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ సమీక్షా సమావేశాలు నిర్ణయించుకోవచ్చు. ఇది తెలియని అజ్ఞాని మన కరీంనగర్ నగరం మేయర్. వాస్తవానికి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో కూడా పొన్నం ప్రభాకర్ గారు అధికారులతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి, ఈ నగరంలో రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గతంలో మీ పార్టీ కార్పొరేటర్లు నాయకులు ఫిర్యాదు మేరకే జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్నది కాబట్టి అధికారులు వాటిని పర్యవేక్షించాలని మాత్రం చెప్పినారు. ఈరోజు అన్ని పత్రికలలో వచ్చింది గౌరవ మంత్రి గారు మాట్లాడిన మాటలు. మీ నగరపాలక సంస్థలో మీ మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నారో మీరే చెప్పాలి. మీ నాయకత్వంలో మీరు చేస్తున్న కార్యక్రమాలను నచ్చక కాంగ్రెస్ పార్టీలో 12 మంది కార్పొరేటర్లు ఎందుకు చేరారు? మీ పాలన, మీ అభివృద్ధి బాగుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారు చేరకపోదు. నిజంగా కూడా ఈరోజు మీరు ఇలాంటి ఆరోపణ చేస్తూ మీ ఇంత జ్ఞానానికే వదిలేస్తున్నారు. మీరు గతంలో పుట్టి పెరిగిన మీకు జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్నపై మీరు ఈ రకంగా ఈరోజు అవాకులు చెవాకులు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. జాగ్రత్త మేయర్ సునీల్రావు గారు. మీరు గతంలో పొన్నం ప్రభాకర్ అన్న ఇంటి దగ్గర మీరు ఏ విధంగా ప్రవర్తించారు, మీరు ఏ విధంగా ఉన్నారు, మీరు ఏ విధంగా నాయకులుగా ఎదిగిలో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లా నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంత వాసిగా, ఈ నగరానికి పార్లమెంట్ సభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఆనాటి పార్లమెంట్ సభ్యుడిగా, ఈనాటి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న గారు కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి మాతా శిశు హాస్పిటల్, FM రేడియో, తిరుపతి రైలు, కేంద్రీయ విద్యాలయాలు, నర్సింగ్ కాలేజీలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది. ఆనాడు కనుక ఎంఎస్ఆర్ గారు మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న గారు మార్కెట్ చైర్మన్ గా ఉండి ఈ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే తీసుకురాకపోతే ఈనాడు మన కరీంనగర్ పట్టణం స్మార్ట్ సిటీకి ఎన్నికయ్యేదా? మీకు తెలుసు కదా, మీరు ఈ పక్షాన ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్పొరేటర్గా. మరి ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కొరకు అన్నపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. జాగ్రత్త మేయర్ సునీల్రావు గారు. మీరు బీజేపీ పార్టీకి పోవాలనుకుంటే పోనీ, మీరు బీజేపీ బీ టీం అని తెలిసిపోయింది. ఈరోజు మీరు పత్రికా సమావేశాల్లో బండి సంజయ్ గారు ఈ నగరానికి ఏం తీసుకొచ్చిందో నాకు తెలియదు. మరి మీకు ఎట్లా తెలుసు? మరి మీకు వారికి ఉన్న సంబంధం గురించి మేము గత ఎన్నికల్లో చెప్పిన ప్రజలకు ఈరోజు మీరు అది నిజమని నిరూపించింది. ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోండి. మీకు ఇష్టం లేకపోతే పోండి బీజేపీ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మీకు తెలిసిపోయింది కాబట్టి బండి సంజయ్ని ఏ విధంగా ఆకర్షించాలని ఇలా ప్రభాకరాన్ని విమర్శించి బండి సంజయ్ని మెచ్చుకున్నారంటేనే ఈ యొక్క ప్రవర్తన అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిపై, అనేక అక్రమాలపై అందరినీ జైలు పంపక తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.